సార్ నమస్తే. ఈ రోజున జడా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ అసలు ఎస్సీ సామాజిక వర్గాన్ని న్యాయం చేసిందే జగన్మోహన్ రెడ్డి, అసలు కూటమి ప్రభుత్వం చెప్పిన హామీలేమి నెరవేర్చట్లేదు, అసలు ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి జడా శ్రావణ్ కుమార్ మాట్లాడటం ఏంటి, ఎలా చూడొచ్చు? అదే జడా శ్రావణ్ కుమార్ గారు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఆడవాళ్ళు అలమటించిపోయారు. దళితుల మీదే అరాచకమైనటువంటి శక్తుల్లాగా వాళ్ళు మీదకొచ్చి దుమారం చేసి విచ్చలవిడిగా ఆడవాళ్ళని ఏ విధంగా పడితే ఆ విధంగా మాట్లాడి దుర్భాషలాడుతూ వాళ్ళని అన్యాయంగా తిడుతూ మరి వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, మరి కేటర్ మొత్తం కూడా ఒక దళితులుగా ఉన్నటువంటి ఆడవాళ్ళని హింసించే స్థితిగతులు ఉన్నాయని చెప్పి ఆ వైఎస్ఆర్ ప్రభుత్వంలో దుమ్మెత్తి పోసినటువంటి ఏకైక వ్యక్తి ఈ జడా శ్రావణ్ కుమార్ గారు. అంటే ఎస్సీ సామాజిక వర్గాన్ని పెద్ద పెట్టేసిందే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఎస్సీ వర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేస్తే అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలని అణగదొక్కాడు. ఎస్సీ మహిళకి చేయూతనివ్వలేదు. అసలు దళితులంటే ఆయనకి హేటివ్ లాగా ఉంటాడు. అసలు దళితుల యొక్క సామాజిక వర్గాన్ని లైక్ చేయడు. అసలు మాలామాదిగలంటే దూరంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే కులాన్ని అడ్డం పెట్టుకుని, మతాలను అడ్డం పెట్టుకుని, బైబిల్ని అడ్డం పెట్టుకుని, పాస్టర్లను అడ్డం పెట్టుకుని, చర్చిలను అడ్డం పెట్టుకుని మరి అధికారాన్ని చేగించుకున్నటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి ఈ యావత్ ప్రపంచ దేశాల్లో ఎవడైనా ఉన్నా అంటే దళితుల వ్యతిరేక శక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తి జడా శ్రావణ్ కుమార్ గారు. అంటే ఈ రోజున ప్రతి ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతూ ఈ రోజున అసెంబ్లీ అయిపోయిన సందర్భాన్ని కూడా చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్ అని చెప్పి ఉన్నాడు. యువకులకి కావాల్సిన జాబ్స్ కూడా కల్పించలేకపోతుంది కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. లేదండి, మొన్న అసెంబ్లీలో ఫిగర్ నాకు తెలీదు. మరి ఎంతోమంది కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి మొన్న రీసెంట్గా డిఎస్సి ఇచ్చాడు. అందులో ఎంతమంది అండి దళితులు, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయండి? క్యారెక్టర్ మీద పని లేకుండా వాళ్ళు రాసేటువంటి ఎగ్జామ్ మీద పాస్ అయినటువంటి ప్రతి వ్యక్తికి కూడా నిర్విరామంగా ఎగ్జామ్ని దిద్ది మరి ప్రజలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా కూడా, ఎటువంటి దౌర్జన్యాలు జరగకుండా కూడా వాళ్ళకి అవకాశాలను కల్పించి డిఎస్సి కానివ్వండి, మరి వాళ్ళ అవుట్ సోర్స్ కానివ్వండి, అనేకమైనటువంటి ఉద్యోగాలను కల్పించినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. అంటే ఈ రోజున ఎలిగేషన్స్ కూడా వస్తూ ఉంది జడా శ్రావణ్ కుమార్ గారి మీద. ఒక అమ్మాయి కూడా బయటకు వచ్చి కొన్ని లక్షలు నా దగ్గర నుంచి జడా శ్రావణ్ కుమార్ మాట్లాడుతున్నాను, నన్ను కూడా చాలా అభ్యున్నత వాడుస్తూ మాట్లాడుతున్నానని చెప్పి కూడా ఒక మహిళ మాట్లాడుతుంది. ఏంటి, ఎంతవరకు వాస్తవం అంటారు అది? ఏమండి, ఒక లేడీ బయటపడి తన వ్యక్తిత్వాన్ని చంపుకుని ఒక ఎదుటి వ్యక్తి మీద అపారంగా ఎవరు మాట్లాడరు. ఏదైనా సరే ఆమెకు జరిగినటువంటి అన్యాయాన్ని ఓర్చుకుని రోడ్డు ఎక్కింది. తనకు భార్య భర్తలు లేరండి, పిల్లలు లేరండి, తల్లిదండ్రులు లేరండి, సమాజం లేదండి. తను దళిత కుటుంబంలో పుట్టినప్పుడు తను రోడ్డు ఎక్కి మాట్లాడేటప్పుడు తను రోడ్డు మీద ఏ విధంగా తిరుగుద్దండి? తను చెప్పే మాటలు అసభ్యకరంగా ఉన్నప్పుడు అది జరిగింది యథార్థం, తన దృష్టిలో అది యథార్థం. వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి రిలేషన్ బయటపెట్టి మరి బాగున్నప్పుడు నాతో ఎంతో బాగున్నాడు, నన్ను అన్ని విధాలా వాడుకున్నాడు, నా దగ్గర ఉన్నటువంటి డబ్బులు తీసుకున్నాడు, నన్ను భయభ్రాంతులకు గురి చేశాడు, నన్ను ప్రేమగా, అభిమానంగా, ఆప్యాయతగా నన్ను దగ్గరికి తీసుకున్నాడు, ఈనాడు తను గిట్టకపోతే దూరం చేశాడు. మరి ఈ విధమైనటువంటి అన్యాయం చేసినటువంటి వ్యక్తిని మరి విచారించి చర్య తీసుకోమని బయటపడిందండి. ఏ ఆడపిల్లైనా ఒకటే కదా అన్యాయం జరిగినప్పుడు. అదే ఇప్పుడు జరుగుతున్నటువంటి దాని మీద జడా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ రెస్పాండ్ అవుతూ అసలు నేను ఎలాంటి తప్పు చేయలేదు, కావాలనే నా మీద ఎలిగేషన్ చేస్తూ ఉంది ప్రభుత్వం అని చెప్పి అంటున్నారు కదా. మరి ఆడవాళ్ళు ఎప్పుడు కూడా అసభ్యకరమైనటువంటి పదజాలాలు కానివ్వండి, అసభ్యకరమైనటువంటి క్యారెక్టర్ కానివ్వండి, తన జీవితానికి జరిగినటువంటి లక్ష్యాలని చూస్తా కూడా సిగ్గిడిసి ఎవ్వరూ బయటపడి చెప్పుకోరు. ఇవాళ బయటపడిందంటే తనకి ఎంతో అన్యాయం జరగబట్టే, తను ఎంతో దగ్గరికి తీసి మోసం చేశాడు కాబట్టి మాయమాటలు చెప్పాడు, మరి డబ్బులు తీసుకున్నాడు, మోసపూరితమైనటువంటి ఆలోచనతో తన దగ్గర తీసుకుని ఇంకేమి జరిగిందో సమీక్ష మనకు తెలియదు. కానీ మరి ఆ లేడీ చెబితేనే కదా సమాజం ఇవాళ వింటున్నారు. ఎక్కడండి నా దళితులు అంటాడు తప్ప ఆ దళితులకి జడా శ్రావణ్ కుమార్ చేసింది ఏంటి? ఆనాడు నా దళితులు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నువ్వెవడవయ్యా, నువ్వే పెద్ద దళితుడు అయితే దళితులు మోసం చేస్తావు, నీకు చర్చిలు కావాలి, సంఖలో బైబిల్ కావాలని చెప్పి విమర్శించినటువంటి వ్యక్తి ఈ జడా శ్రావణ్ కుమార్ గారు. అది నిజం కాకపోతే, అది యథార్థం కాకపోతే, ఆమెని చేరదీయటం యథార్థం కాకపోతే, ఆమెను నమ్మించి మోసం చేయటం యథార్థం కాకపోతే, ఆమెను దగ్గరికి తీసుకుని మభ్యపెట్టడం మంచి యథార్థం కాకపోతే, ఒక లేడీగా మరి తన కుటుంబ విషయాలను వదిలేసి జన్మనిచ్చిన తల్లిదండ్రులకైనా, సమాజానికైనా, కులానికైనా, మతాలకైనా ఒక మగవాడు అనేవాడు ఏ విధంగా మాట్లాడి చాలామంది అవుద్దండి. ఒక లేడీ రోడ్డు మీదకి వచ్చి పలానా వ్యక్తి వల్ల నేను పాడయ్యాను, పలానా వ్యక్తి నన్ను మోసం చేశాడు అంటే అంతకన్నా యథార్థం ఏమైనా ఉందా? అది యథార్థమని ప్రజలు తెలుసుకుంటున్నారండి. అంటే ఎలాంటి తరుణంలోనా ఏదైతే మొన్న బుదినేపల్లి విషయంలో కానీ లేదా సమ్ ఇష్యూస్లో ఏదైతే
చిన్నపిల్లల మీద అత్యాచారం చేసిన అతను చనిపోతాం జరుగుతున్న తరుణంలో దాని మీద కూడా రెస్పాండ్ అవుతుంది. ఈ రోజున వాటర్ ఎన్కౌంటర్లు ఎక్కువైపోతున్నాయి మన కూటమి ప్రభుత్వంలో. రేపు పొద్దున అధికారం మీది కాదు, ఏదో ప్రభుత్వం వస్తుంది, దాని మీద కూడా హోమ్ మినిస్టర్ రెస్పాండ్ అవుతుంది. అప్పుడు మీరు ఎలా ఉంటారో ఊహించుకోండి అని చెప్పి మాట్లాడి నేను ఎలా చూడొచ్చు? లేదండి, అదంతా ఆపేదార్థం. నోటికి ఏదో వస్తే అది మాట్లాడుకోవటం శ్రావణ్ కుమార్కి అలవాటు అయిపోయింది. ఏ టైంలో ఏం మాట్లాడతాడో తెలియదు, ఏ టైంలో ఏ భాషను బయటకు తీస్తాడో తెలియదు, ఏ టైంలో ఏ కులాన్ని ఎత్తుపడుస్తాడో తెలియదు, ఏ కులాన్ని ఏ మతాన్ని బయట పెడతాడో తెలియదు. తనకేందంటే తన ఆవశ్యకత, తన అవసరాలు గడవాలి. వీళ్ళందరి మీద కూడా తర్వాత నేను కేసులు పెట్టడానికి కేసులు కూడా ఫైల్ చేస్తానని చెప్పి అంటా ఉన్నారు. మరి ఎంతమంది మీద నువ్వు చేసావు? పోయిన గవర్నమెంట్లో కూడా, జగన్ గవర్నమెంట్లో అనేక మంది మీద చేసావుగా. ఏమైంది నీ కేసులు? నీ మీదే నమ్మకం లేనప్పుడు, నీ మీదే వ్యక్తిత్వంగా ప్రజలు విశ్వసించినప్పుడు, నీ వెంట రానప్పుడు నువ్వు ఎన్ని కేసులు పెడితే ఉంది? అవన్నీ నిర్విరామం అంతే. సార్ మరి ఏంటి 20 నెలలు అవుతుంది, మరి కూటమి ప్రభుత్వం ఏదైతే మనం అనుకుంటున్నాం ఈ ప్రభుత్వం వస్తే మనకు మంచి చేస్తామని చెప్పి అనుకుంటాం, మరి ఆ దిశలుగా ఏమన్నా కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందండి? యువతకి ఏ విధంగా జాబ్స్ కల్పించాలి, సామాన్యులకి ఎలా కావాలో ఆ విధంగా ప్రయత్నాలు చేస్తుందా కూటమి ప్రభుత్వం? ఏమండి, గత ప్రభుత్వంలో నిర్విరామంగా మిగిలిపోయింది ఈ ప్రభుత్వం. ఉద్యోగాలు లేవు, ఇసుక లేవు, మరి ఏదైనా సరే మార్గదర్శకాలనే వెనకబడిపోయినాయి. 5 సంవత్సరాల్లో లోతున్నటువంటి దీన్ని ఒక్కసారి బూడిసి పైకి తీసుకురావటం చాలా కష్టం. నిదానంగా యువతకు అవకాశం అనేది కల్పిస్తారు. మొన్న డిఎస్సి జరిగింది బ్రహ్మాండంగా, ఎంతోమంది ఆనందపడ్డారు, సంతోషపడ్డారు. మరి ఇందాక ఒక లేడీ అంది, ఏమండి వాళ్ళ నెల వచ్చేసరికి మాకు జీతం పడుతుంది. ఆనాడు ఆ ప్రభుత్వంలో ఒక నెల వస్తే ఒక నెల ఆపేవాళ్ళు అని. ఇవాళ 1వ తారీఖు వస్తే ఇది పెన్షన్ 5 గంటలకు మొదలైతే 1 గంట కల్లా కూడా పంచాయతీ సచివాలయం సిబ్బంది అందిస్తున్నారు. బాబు గారు కూడా మరి పేదవారి ఇంటికి పోయి ఆయన కూడా ప్రేమగా ఆప్యాయత ఆదరణగా పవన్ కళ్యాణ్ కానీ, ఆయన కానీ, లోకేష్ బాబు గారు కానీ మేము కూడా ఇస్తే మాకు ఆ కృతజ్ఞత మిగులుద్ది అని ఆ విధంగా ముందుకు పోతాం. జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఏమైనా ప్రజల్లోకి వచ్చారన్న అసలు గతంలో ఏమన్నా? ఎక్కడొచ్చేయండి? ఏ ఎమ్మెల్యేకైనా ఇంటర్వ్యూ ఉందా? తాడేపల్లి సిటీలోకి, తాడేపల్లిలో కూర్చుని ప్యాలెస్లో ఎమ్మెల్యే వెళ్తే ఇంటర్వ్యూ ఉందా? ఎమ్మెల్సీ వెళ్తే ఇంటర్వ్యూ ఉందా? నియోజకవర్గ సమస్యలు కానీ, నియోజకవర్గ అభివృద్ధి కానీ, నియోజకవర్గ సంక్షేమాన్ని తెలియపరచుకోవటానికి ఒక సీఎంగా ఏమండి, నియోజకవర్గానికి ఒక డాను శాసనసభ్యులు అంటే నియోజకవర్గానికి ఒక మేలుకొల్పైనటువంటి శాసనసభ్యులు, ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి. మరి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు చెప్పుకోవటానికి వస్తే ఒక ఎమ్మెల్యేకి కానీ, ఎంపీకి కానీ, రాజ్యసభ సభ్యుడికి కానీ, ఒక మంత్రికి కానీ, ఒక స్పీకర్కి కానీ, డిప్యూటీ స్పీకర్కి కానీ, విప్పులకు కానీ అసలు ఎవరికి కూడా ఆయన దగ్గర ఇంటర్వ్యూ లేదు. మరి ఇంత జరుగుతున్నాయి కదా, రేపు జరగబోయే రోజుల్లో మేమే గెలుస్తాం, అధికారం చేపడతాము, ఎంతమంది వచ్చినా ఎవరో ఆపలేరని చెప్పి అంటున్నారు కదన్న. మరి అవన్నీ మాటలు. 2 పెదాల మధ్య ఒక నాలుక ఉంది, ఎన్నైనా మాట్లాడుకోగలుగుతాం. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు కావాల్సినవి అందిస్తుంది, రైతులకు కావాల్సింది అందిస్తుంది, మహిళలకు కావాల్సింది అందిస్తుంది. వాళ్ళు కోరుకున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసేటప్పుడు ఇంకొక వ్యక్తిని గురించి ఎదుటి వ్యక్తి ఎందుకు ఆలోచిస్తారండి? ఇప్పుడు నా వల్ల మంచి జరుగుతుంది, నా ప్రక్క వ్యక్తిని గురించి ఎందుకు ఆలోచిస్తారు? నా దగ్గర తప్పు జరిగితే కదా ఆలోచించారు. ఈ కూటమి చేయనప్పుడు ఇంకొక వ్యక్తి చూస్తారు. అది జరగని పని. బ్రహ్మాండం వంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ నిర్విరామ కృషివరుడిగా సాగిపోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి లక్ష్మణులాగా ఉన్నాడు తోడు పవన్ కళ్యాణ్ గారు. వీరిద్దరు కలిసి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళుతూ ఎక్కడ మచ్చలేని మగటూ రాజులాగా ఇద్దరు కొనసాగుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా తేడా లేదు. రాబోయే భవిష్యత్ కాలం కూడా ప్రజలు ఈ కూటమిని కోరుకుంటారు.